మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు ఎంతో మేలు చేసిందని ఆ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు వజీర్ మొహీజ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నేతలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమంది కౌన్సిలర్లు చేసిన ఆరోపణలను ఖండించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఒక మైనార్టీని నియమించారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో షాదీ ముబారక్, రంజాన్ తోఫా వంటి పథకాలను మైనార్టీల సంక్షేమం కోసం అమలుపరిచారని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే మీకు హరీష్ రావుని విమర్శించే స్థాయి లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మైనార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం మాని మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించాలన్నారు. కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి కౌన్సిలర్లు ఎటు పాపం కడిగితే అటు పోయి ఇటు పైసలు తీసుకొని పార్టీలు మారి ఈడ పైసలు తీసుకొని ఈడ మారిరు, ఆడ పైసలు తీసుకొని ఆడ మారిరు. వాళ్ళకే ఉన్న నిర్కలలో వాళ్ళ ఇంకా మంత్రి హరీష్ రావు గారికి విమర్శిస్తూ ఏం చేసిరు మైనార్టీకి ఆడుతురు. ఆఖరి సఫర్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు మీ దానిలో ఆఖరి సఫర్ అంటే అది వైకుంఠ రథం ఉంటుంది చూడండి. ఫస్ట్ ఆడ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్సాన్పల్లి కాడ ఇప్పుడు దాదాపు అది 10 కోట్ల ఆస్తి సొంత డబ్బులు నిధులు పెట్టి ఖబ్రస్థాన్కు జాగా ఇప్పించడం జరిగింది. ఇది హజ్ హౌస్ కడితే హజ్ హౌస్లో నీళ్ళు వస్తున్నాయని విమర్శిస్తారు. వాళ్ళు మాట్లాడే హక్కు కూడా లేదు. నిన్నదాకా మాకు రక్షించిండు, మేము హరీష్ రావు లేని బతుకం సభలో చెప్పిన సంద్వారాలు ఉన్నాయి. ఆ నోటితోనే ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది. షాదీఖానాకు మాట్లాడితే షాదీఖాన్లకు ఏం చేయాలి ఒట్టి కలిసిందని చెప్తారా? సిడిపి నిధుల ద్వారా షాదీఖానాకు షేడ్ గురించి 25 లక్షలు దేశపతి శ్రీనివాస్ గారు द्वारा सैंक्शन జరిగింది. सिद्दीपेट में हरीश राव साहब 10 साल से क्या किए बोल के मैं उन लोगों को ये बात कहना चाह रहा हूँ कि गुज़िश्ता 10 साल से जो 70 साल से जो कांग्रेस गवर्नमेंट इख्तियार में थी, या तेलंगाना में हो दो या पूरे हिंदुस्तान में हो दो, कभी भी माइनॉरिटीज़ के लिए कोई सी भी गवर्नमेंट नहीं सोची. अगर किसी गवर्नमेंट सोची है तो सिर्फ बीआरएस गवर्नमेंट, हमारे केसीआर साहब, हमारे हरीश राव साहब. क्योंकि अगर